ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. లక్ష్మీకాంత సమంతతోపి కలయన్ నైవేషుతిస్తే సమం పశ్యామ్యుత్తమ వస్తు దూరతరతోపాస్తంరసోయోష్టమః యద్రోషోత్కరదక్షనేత్ర కుటిల ప్రాంతోత్థితాగ్నిస్ఫురత్ ఖద్యోతోపమ విస్ఫులింగ భసితా బ్రహ్మేశ శక్రోత్కరాః. దేవాధిదేవుడు సకల ప్రాణికోటికి ప్రభువు స్వయంమూర్తిగా అర్చామూర్తి అయి కలియుగంలో భక్తరక్షణ దీక్షని పూని తన యందు విశ్వాసాన్ని ఉంచుకున్న ప్రతి భక్తుణ్ణి కూడా కాపాడుతూ వారి వారి పుణ్యకర్మలని అనుసరించి వారి వారికి ఆయా భాగ్యములని కలగజేస్తూ మనందరికీ అనాథనాథుడై తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు విరాజిల్లుతూ ఉన్నారు. స్వామివారి దివ్య కటాక్షంతో మనం మన ఆదివ్యాధులని అన్నిటినీ కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆయన సన్నిధానానికి వస్తే ఒక భద్రత, ఒక ఆనందం, ఒక మంగళం, ఒక సంతోషం, ఇవన్నీ కూడా ఒక్కసారి మనల్ని చుట్టుముడతాయి. అదియే ఆనంద నిలయ నివాసుడి వైశిష్ట్యం, తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి క్షేత్రంలో ఎత్కించిత పుణ్యం చేస్తే అది 1000 రెట్లు అవుతుంది అని చెప్తోంది ధర్మశాస్త్రం. అటువంటిది ప్రతినిత్యము కూడా మనం ఎత్కించిత్తుగానే స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసమని చెప్పి పురాణ సారాన్ని, ఇతిహాస గ్రంథాలని నిత్యము పారాయణ చేసుకుంటూ ఉన్నాం. పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. భారతం సకల ఇతిహాసాల్లోకెల్లా అత్యుత్తమ గ్రంథం. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లుగా చాలా గొప్పది, అలాగే ఎంతో విజ్ఞానాన్ని తనలో నింపుకుని ఉన్నటువంటిది. అటువంటి గ్రంథంలో అత్యంత సుదీర్ఘమైన పర్వగా పేర్కొనబడిన పర్వంలో సుమారు 2వ పర్వగా కీర్తించబడేటటువంటి అరణ్య పర్వని మనందరం కూడా సశ్రద్ధంగా సంకల్పపూర్వకంగా సత్సంకల్ప సిద్ధికై నిత్యము పారాయణ చేస్తూ ఉన్నాం. సంకల్పాన్ని ఈనాడు కూడా ఆచార్యుల వారితో కలిసి చేసుకుందాం. ఇక దమయంతి స్వయంవర విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఈనాటి కథలో మనందరం కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా
ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతుష్పంచాశత్తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ చతుష్పంచాశత్తమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ దమయంతీ తు తచ్ఛ్రుత్వా వచో హంసస్య భారత తతః ప్రభృతి నస్వస్థ నలం ప్రతి బభూవస. హంస సందేశాన్ని దమయంతి విన్నది. దమయంతి హంసలకి చెప్పినటువంటి విషయాన్ని నలుడు కూడా విన్నాడు. ఒక హంసకి చెప్పింది ఆవిడ, నా గురించి కూడా ఇదే విషయం చెప్పు నలుడికి అని. ఆయన విన్నాడు. పరస్పరం నలుడు దమయంతి ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉన్నారు. వీరిద్దరూ ఇంతవరకు చూచుకోపోయినప్పటికీ కూడా ఒకరి మీద ఒకరికి ఉన్న శుద్ధమైన అనురాగంతో విరహ వేదనని అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పుకున్నాం. ఇక ఆ పైన దమయంతి స్వయంవరం ఏ విధంగా ఏర్పాటయిందో ఈ అధ్యాయంలో మనకి తెలుస్తూ ఉన్నది. బృహదశ్వ మహర్షి ధర్మరాజాదులకి మళ్ళీ పైన జరిగిన వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నారు. ఇక్కడే దమయంతి స్వయంవరం ఏర్పాటు చేస్తూ ఉండి రాజులందరూ కూడా వస్తూ ఉన్న సందర్భంలో దిక్పాలకులు కూడా దమయంతి స్వయంవరానికి రాబోతూ ఉన్నారు. ఆ కథ కూడా మనం ఈ అధ్యాయంలో వింటాం. ముందుగా బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నారు, దమయంతీతు తచ్ఛ్రుత్వా వచో హంసస్య భారత. ధర్మరాజా, నలుడి గురించి ఆ హంస చెప్పినటువంటి అన్ని మాటలు కూడా దమయంతి విన్నదయ్యా. అంత సుందర రూపుడు సాక్షాత్తు మన్మథుడే మానవుడై పుట్టాడా అని అనిపించేంతటి శరీర సౌందర్యం కలిగిన, దానితో పాటు ఉదారుడై శుద్ధ స్వభావంతో చక్రవర్తిగా రాజులందరిలోకెల్లా శ్రేష్ఠుడిగా పరిగణించబడుతూ ఉన్నటువంటి ఆ నలమహారాజుని నేను వివాహం చేసుకుంటే అప్పుడు కదా నాకు ఆనందం, ఆయన నాకు కావాలి అనేటటువంటి భావన ద్విగుణీకృతం అయ్యింది దమయంతిలో. అంతవరకు వారు వీరు వచ్చి చెప్తూ ఉండేవారు, నలుడు చాలా అందగాడు, గొప్పవాడు అని. అంతవరకే విన్నదావిడ. ఈ హంస వచ్చి ఇంకో 4 విషయాలు చెప్పి వెళ్ళింది. పైగా వచ్చినటువంటి హంస నలుడి దగ్గర నుంచి వచ్చింది. అంతవరకు నలుడి గురించి వినడమే, ఒకరి మీద ఒకరికి అభిమానం పెరగడం, ప్రేమ పెరగడం, అది వృద్ధి అవ్వడం వరకే అయినది. సాక్షాత్తు నలుడి దగ్గర నుంచే ఒక హంస వచ్చేటప్పటికీ
దమయంతికి కూడా ఆనందం కలిగింది. తనలో ఉన్నటువంటి ప్రేమకి ఇంకా ఆశలు పెరిగినాయి. దాంతో విరహవేదన పెరిగింది. అత్యంత ప్రేమ కలిగితే ఆ ప్రేమని వెంటనే చూపించుకోలేకపోతే కలిగేటటువంటిదే విరహం. ప్రస్తుతం ఆ స్థితిలో ఉన్నది ఆవిడ. ఇక ఆ నలుడి గురించే ఆలోచిస్తూ ఉన్నది. తతఃప్రభృతి నస్వస్థ అన్నారు బృహదశ్వ మహర్షి. అంటే ఆ నలుడు గురించి విన్న మరుక్షణం నుంచి ఆవిడ స్వస్థురాలు కాలేకపోయింది. ఎప్పుడు ఆయన్ని చూస్తానా అని ఆలోచిస్తూ అస్వస్థురాలు అయ్యింది, చింతిస్తూ ఉన్నది. తతశ్చింతపరాధీనా వివర్ణవదనా కృశ బభూవ దమయంతీతు నిశ్వాస పరమాతదా. ఆ దమయంతి మహారాజు గురించి ఆలోచిస్తూ నలుడి గురించి చింతపడుతూ ఉండడమే కాదు, అస్వస్థురాలు అవడమే కాదు, శరీరంలో కూడా కొన్ని మార్పులు వచ్చేట్టుగా ఆవిడ ప్రవర్తిస్తూ ఉన్నదట. ఏమిటి ఆ మార్పులు అంటే, తతః చింతాపర దీన, బాగా దీనురాలై ఉన్నదట. వివర్ణవదన, శరీరంలో అందమైనటువంటి ముఖం కలిగినది దమయంతి, ప్రకాశిస్తూ ఉండేది, చక్కటి తేజస్సు కనిపించేది ఆవిడ ముఖంలో. వివర్ణవదన, ఆ తేజస్సంతా వెళ్ళిపోయింది. ముఖమంతా కూడా ఏదో బాధలో ఉన్నటువంటి వారి ముఖం కనిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కృష, బాగా సన్నగా అయిపోయిందిట, కృషించిపోయింది. అలాగే నిశ్వాస పరమా, ఎప్పుడూ కూడా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నదట. ఎప్పుడు ఆయన్ని చూస్తానో అనే బాధతోటి నిట్టూర్పులు విడుస్తూ ఉన్నది. ఇటువంటి విధంగా విరహ వేదనతోటి చాలా బాధపడుతూ ఉన్నది. అంతేనా, ఇంకా కొన్ని లక్షణాలు ఆవిళ్ళలో ఆ సమయంలో ప్రకాశిస్తూ ఉన్నాయిట, కనిపిస్తూ ఉన్నాయిట. ఊర్ధ్వదృష్టి ధ్యానపర బభూవ ఉన్మత్త దర్శన పాండువర్ణ క్షణేనాథ హృచ్ఛయావిష్టచేతన అన్నారు. అంటే ఊర్ధ్వదృష్టి, ఎప్పుడూ పైకి చూస్తూ ఉన్నదట. ఆ విరహంతో బాధలో ఉండి అలానే చూస్తూ ఉండడం శూన్యంలోకి. చుట్టుపక్కల వారిని ఎవరిని పట్టించుకోవట్లే. 100 మంది చెలికెత్త ఉన్నారు, వారి ధ్యాసే లేదు ఈవిడికి. నలుగురు మధ్యలో ఉన్నా ఒంటరిగానే ఉన్నది. ధ్యానపర, ఎప్పుడూ కూడా ఆ నలమహారాజునే తలుచుకుంటూ ఉన్నదట. ఆయన ధ్యానంలోనే ఉన్నది తప్ప ధ్యాస ఇంకా ఈ లోకంలో లేక ఆ సందర్భానికి తగినట్టుగా లేదట. ఇక బభూవ ఉన్మత్త దర్శన, ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు అని అర్థం. ఈవిడ ఉన్మత్త దర్శన, పిచ్చిదానిలాగా కనిపిస్తూ ఉన్నట అందరికీ కూడా. శరీరం కృషించింది, తేజస్సు లేదు ముఖంలో, అలా పైకి చూస్తూ ఉన్నది. ఎప్పుడూ ఆ నలమహారాజుని గురించే ఆలోచిస్తూ ఉంది. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియట్లా. దాంతో ఎవరైనా సరే చూస్తే పిచ్చిదేమో అని అనుకుంటారట. అటువంటి స్థితిలో ఉన్నది. ఇక పాండువర్ణ, శరీరం అంతా కూడా పాలిపోయినట్టుగా అయిందట. మనం చెప్పుకున్నాం, చింతాయాశ్చ చితాయాశ్చ బిందుమాత్రం విశిష్యతే అని చెప్పి. ఆ చింత బాగా పెట్టుకున్నది కాబట్టి శరీరంలో ఈ మార్పులన్నీ కూడా వచ్చినాయి. ఇక హృచ్ఛయావిష్టచేతన, త్వరగా ఆ నలమహారాజుని చూడాలి, ఆయన్ని పొందాలి అనేటటువంటి కోరికతో మన్మథావేశం శరీరం అంతా ఆవహించి ఉండడం చేత కష్టపడుతూ ఉన్నదట. ఇలా దమయంతి ఆ నలమహారాజు గురించి చింతిస్తూ
చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నది. ఇంకా ఏం చేస్తోందండి అంటే నశయ్యాసన భోగేషు రతిం విందతి కర్హిచితే నక్తం నదివాసేతే హాహేతి రుదతి పునః. ఇక నశయ్యాసన భోగేషు నిద్రించట్లేదట ఆవిడ, ఒక దగ్గర కూర్చోవట్లేదట, ఏ భోగాలు కూడా అనుభవించాలి అనే కోరిక లేకుండా ఉన్నదట, ఆసక్తి చూపట్ల. ఉదయాన్నే ఆ 100 మంది కూడా సఖీజనం రావడం, వారితో కలిసి ఏదో కొంత ఆడుకోవడమో ఇంకొకటో, సాయంత్రం అయితే ఉద్యానవనానికి వెళ్ళడం, అక్కడ కాసేపు ఆడుకోవడం, ఏదో ఒకసేపు సంగీతం నేర్చుకోవడమో సాహిత్యం నేర్చుకోవడమో. పైగా ఆనాటి స్త్రీలు అనంటే చాలా విద్యావంతులు, వారు విద్య లేనటువంటి వారు కాదు. కాబట్టి విద్యలన్నీ నేర్చుకుంటూ ఉండడమో కళలు నేర్చుకుంటూ ఉండడమో అలాంటి పనులేవో జరిగేవి. దాంతోపాటుగా రాజోపచారములన్నీ ఆవిడికి జరుగుతూనే ఉంటాయి. అన్ని భోగాలు ఆవిడికి అందుబాటులోనే ఉంటాయి. అటువంటి భోగాల యందు ఏమాత్రము ఆసక్తి లేదట, అన్నిటినీ విడిచిపెట్టేసింది. నక్తన్నది వాసైతే రాత్రి పడుకోవట్లా, పోనీ ఉదయం పూట ఏమన్నా పడుకుంటోందా అంటే ఉదయం కూడా పడుకోవట్లేదు. అలా నిద్ర లేనటువంటిది గడుపుతూ ఉన్నది. ఇక హాహేతి రుదతి పునః. ఆ నలమహారాజుని తలుచుకుని ఎప్పుడు బాగా ఆయన మీద ప్రేమ కలుగుతోందో, ఎప్పుడు తొందరగా చూచెయ్యాలి, ఇంకా నేను చూడలేకపోతున్నాను అన్న విషయం గుర్తొస్తోందో అటువంటి సమయంలో పెద్ద పెట్టును ఏడుస్తూ కూర్చుందట. చూచారు సఖీజనమంతా కూడా, ఏమిటి దమయంతిలా అయిపోయింది, ఎంత చక్కగా ఉండేది ఆవిడ, ఇలా బాధపడుతోందేమిటి, ఇలా ఉన్నదేమిటి అని చెప్పి వాళ్ళు కూడా బాధపడ్డారు. ఆ పైన తాం అస్వస్థాం తదాకారాం సఖ్యస్థా జగ్నురంగితై తతో విదర్భపదగే దమయంత్యా సఖీజనః న్యవేదయత్ తామస్వస్థాం దమయంతీం నరేశ్వరే. తచ్ఛ్రుత్వా నృపతిర్భీమః దమయంతీం సఖీగణాత్ చింతయామాస తత్కార్యం సుమహత్ స్వాం సుతాం ప్రతి కిమర్థం దుహితామేద్య నాతి స్వస్థేవ లక్ష్యతే. తాం అస్వస్థాం తదాకారాం సఖ్యః తాః ఇంగితైః జజ్ఞుః. అలా అస్వస్థ అయి కృషురాలైపోయి కృషించి కష్టపడుతూ ఉన్నటువంటి దమయంతిని చూచి ఆమె యొక్క సఖీజనం అందరూ కూడా, ఓహో ఈవిడ విరహ వేదనతో బాధపడుతూ ఉన్నది, చాలా కష్టపడుతోంది, శరీరమంతా పాడైపోతోంది, మనస్సు కూడా ఒక దగ్గర ఉండట్లేదు, నిద్రపోవట్లేదు అని ఈ లక్షణాలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు కూడా ఇక మహారాజుకి ఈవిడ స్థితిని చెప్తాము అని చెప్పి అనుకున్నారు. తతో విదర్భపదకే దమయంత్యా సఖీజనః. అందరూ బయలుదేరి వెళ్ళారు. ఈవిడ్ని చూసుకోవడానికి జాగ్రత్తగా ఉంచడానికే అంతమందిని నియమించాడు విదర్భ మహారాజు, భీమ మహారాజు. అటువంటి భీమ మహారాజు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు, విషయం అంతా తెలియజెప్పాలి కదా అని. న్యవేదయత్ తామస్వస్థాం దమయంతీం నరేశ్వరే. ఆయనకి నివేదించారు, అయ్యా మహారాజా ఇగో ఇది సమస్య, చాలా బాధపడుతూ ఉన్నది అని చెప్పి. దమయంతి యొక్క బాధకి ముఖ్యమైన కారణం ఏదైతే ఉన్నదో నలమహారాజుని ఆవిడ ఇష్టపడడం అనేది, ఆ కారణాన్ని కూడా ఆయనకి తెలియజేశారు. తచ్ఛ్రుత్వా నృపతిర్భీమః
దమయంతీం సఖీగణాత్ చింతయామాస తత్కార్యం. ఆ భీమ మహారాజు అంతా విన్నాడు. ఇలా అయిపోతోంది దమయంతి అని బాధపడి వెంటనే ఆవిడ మళ్ళీ స్వస్థురాలై దమయంతి సుఖంగా ఉండాలి అనంటే ఏం చెయ్యాలి అని చెప్పి చెయ్యవలసినటువంటి పనేదో దాన్ని గురించి ఆయన ఆలోచించాడు. ఆలోచించి కాసేపు ఆ పైన ససమీక్ష్య మహీపాల స్వాం సుతాం ప్రాప్త యౌవనాం అపశ్యదాత్మనా కార్యం దమయంత్యా స్వయంవరం. ఓహో, దమయంతి యుక్త వయస్సుకు వచ్చింది, వివాహం చెయ్యాలి, పైగా నలమహారాజుని ఇష్టపడింది కూడా. ఇటువంటి సమయంలో నేను తగిన పని చెయ్యకపోతే ఆమె కష్టాన్ని అనుభవిస్తుంది, ఇబ్బంది పడుతుంది అని అనుకున్నాడు దమయంతి యొక్క తండ్రి అయిన భీమ మహారాజు. అనుకుని ఆ పైన దమయంతికి స్వయంవరం ప్రకటించడమే ఇప్పుడు నేను చెయ్యవలసిన పని అని అనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత సహ సన్నిమంత్రయామాస మహీపాలాన్ విశాంపతి ఏషః అనుభూయతాం వీరాః స్వయంవర ఇది ప్రభో. ఎవరెవరైతే ఆనాడు భూలోకంలో మహావీరులుగా పరిగణించబడుతూ ఉన్నారో, చాలా గొప్పవారు అని చెప్పి కీర్తింపబడుతూ ఉన్నారో, అటువంటి వారందరికీ కూడా ఆహ్వానం పంపించాడు. ఏమనంటే, అయ్యా మీరందరూ కూడా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దమయంతికి స్వయంవరం ఏర్పాటు చేశాం కాబట్టి ఆ స్వయంవరానికి విచ్చేసి ఏషః అనుభూయతాం వీరాః, ఆ స్వయంవర సందర్శన అనుభూతిని పొందండి, మీరందరూ స్వయంవరంలో పాల్గొనండి అని చెప్పి పంపించాడు ఆహ్వానం. శ్రుత్వా తు పార్థివాః సర్వే దమయంత్యా స్వయంవరం అభిజగ్ముస్తతో భీమం రాజానో భీమశాసనాత్ హస్త్యశ్వ రథఘోషేణ పూరయంతో వసుంధరాం విచిత్రమాల్యాభరణైః బలైర్దృశ్యైః స్వలంకృతైః. ఇక ఈ నలమహారాజు అన్ని రాజ్యాలకి కూడా ఈ ఆహ్వానం పంపించిన మీదట వాళ్ళందరూ కూడా మహారాజులు దమయంతి స్వయంవర వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి వారై విచిత్రమైనటువంటి దండలు ధరించారట. ఇక ఈ రాజ్యానికి రావడానికి, స్వయంవరంలో పాల్గొనడానికి, అలాగే మంచి ఆభరణాలు ధరించారట. చక్కగా అలంకరించిన హస్త్యశ్వ రథఘోషేణ పూరయంతో వసుంధరాం, తమ రథాలను ఎక్కారట. రథ అశ్వ గజ బలాలతో పాటుగా విదర్భకి బయలుదేరి వచ్చారట. ఇక ఈ భీమ మహారాజు యొక్క ఆదేశాన్ని, శాసనాన్ని శిరోధార్యంగా భావించి లోకంలో ఉన్నటువంటి మహారాజులు అందరూ కూడా యోగ్యులైనటువంటి వారు, వీరులు, వాళ్ళంతా కూడా బయలుదేరి ఈ స్వయంవరం జరిగేటటువంటి విదర్భ దేశానికి వస్తూ ఉంటే గజ అశ్వరథ ఘోషాలు అంటే ఆ శబ్దములు అందరూ కలిసి వారి వారి బలాన్ని తీసుకుని బయలుదేరి వచ్చేటప్పటికీ ఆ శబ్దములు భూమండలం అంతా వ్యాపించాయట. అంతమంది బయలుదేరి వచ్చారు స్వయంవరానికి. అంత మహానుభావులందరూ కూడా ఈ స్వయంవరంలో పాల్గొనబోతూ ఉన్నారు. తేషాం భీమో మహాబాహు పార్థివానాం మహాత్మనాం యథార్హం అకరోత్ పూజాం తేవసంస్తత్ర పూజితాః. ఇక ఈ స్వయంవరానికి ఒక్కొక్కరు కూడా క్రమంగా రావడం మొదలుపెట్టారు.
వచ్చిన వారిని వచ్చినట్లుగా విదర్భ మహారాజు ఎదురెళ్ళి ఆహ్వానిస్తున్నాడు, అయ్యా రండి అని. వారి స్థాయికి తగ్గట్టుగా యథార్హం అకరోత్ పూజాం, వాళ్ళ స్థాయి ఎటువంటిదో అంతా కూడా తెలుసుకుని వారికి తగినటువంటి పూజ, మహానుభావుడు వస్తే అతనికి తగినటువంటి పూజ, మధ్యస్థుడు వస్తే అతనికి తగినటువంటి పూజ, వీరుల్లో సామాన్యమైనటువంటి వీరుడుగా పరిగణించబడేటువంటి వాడు వస్తే అతనికి తగినటువంటి పూజ, ఇలా ఆయా వ్యక్తికి తగినట్టుగా అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి పూజించి ఆ పైన వారందరినీ కూడా తమ యొక్క విడిది గృహాల్లో ఉంచుతూ వచ్చాడట. తేవ సంస్తత్ర పూజితా, తే సర్వే రాజాన తత్ర అవసన్, వాళ్ళంతా అక్కడ చక్కగా సుఖంగా ఉంటూ ఉన్నారు. ఏతస్మిన్నేవ కాలే తు సురాణాం ఋషిసత్తమౌ అటమానౌ మహాత్మానౌ ఇంద్రలోకమితో గతౌ నారదః పర్వతశ్చైవ మహాప్రాజ్ఞౌ మహావ్రతౌ దేవరాజస్య భవనం వివిశాతే సుపూజితౌ. భూలోకంలో దమయంతి స్వయంవరం ప్రకటించబడడం, రాజలోకమంతా కూడా బయలుదేరి రావడం, అందరూ విదర్భ దేశానికి చేరుకుంటూ ఉండడం, ఇది జరుగుతూ ఉంటే పైన స్వర్గలోకంలో మహానుభావుడైన ఇంద్రుడు ఉండగా ఆ ఇంద్రుడి దగ్గరికి అనగా ఇంద్రభవనంలోకి ఒక ఇద్దరు మహానుభావులు వచ్చారట. ఇక్కడి నుంచి కొంత కథలో విశేషాన్ని మనం వినబోతూ ఉంటాం. ఎవరండి వాళ్ళిద్దరు? వాళ్ళ లక్షణాలు చెప్పారు. సురాణాం ఋషిసత్తమౌ, వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్పవారు, దేవర్షులు. మహాత్మానవు ఋషిసత్తమౌ, ఋషుల్లోకెల్లా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మహాప్రాజ్ఞులు. అలాగే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగేటటువంటి వారు, మనోవేగంతో అటమానవు, ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అలాగే మహావ్రతవు, మహావ్రతాల్ని ధరించి ఆ వ్రతాన్ని నిత్యము కూడా ఆచరించేటటువంటి వారు, ఎప్పుడూ కూడా ధర్మాన్ని తప్పనటువంటి వారు. అటువంటి దేవర్షులు ఇద్దరు వెళ్ళారు. ఎవరు వాళ్ళిద్దరు? నారదః పర్వతశ్చైవ, ఒక ఆయన పేరు నారదుడు, రెండవ ఆయన పేరు పర్వతుడు. వీళ్ళిద్దరూ కలిసి దేవరాజస్య భవనం వివిశాతే సుపూజితౌ, ఆ ఇంద్రభవనంలోకి ప్రవేశించారు, చక్కగా పూజింపబడ్డారు. తావర్చయిత్వా మఘవాః తతః కుశలమవ్యయం పప్రచ్ఛ అనామయం చాపి తయోః సర్వగతం విభుః. ఈ నారద పర్వతులు అనేటువంటి ఇద్దరినీ కూడా ఇంద్రుడు అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించాడు. ఆ పైన పప్రచ్ఛ అనామయం చాపి, చూడండి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ మాట వింటూ ఉంటే. నారదుడు పర్వతుడు అనేటువంటి వారు మహానుభావులు, కానీ వారు వెళ్ళిన వెంటనే ఇంద్రుడు వాళ్ళిద్దరినీ మీ ఆరోగ్యం బాగుందా అని అడిగాడట. అలాగే క్షేమ సమాచారాలన్నీ తెలుసుకున్నాడట. ఆ తరువాత ఇక వారిద్దరినీ కూడా కూర్చోబెట్టుకుని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉండబోతూ ఉన్నాడట. ఇక్కడ పప్రచ్ఛ అనామయం చాపి, మన ఇంటికి ఎవరన్నా వస్తే ఏదో పని మీద వచ్చారు కాబట్టి పని పూర్తయ్యేంత వరకు వారితో మాట్లాడి పంపించడం అనేటువంటిది కాక, కాస్త తెలిసినటువంటి వాళ్ళైతే వారి గురించి, ఆరోగ్యం గురించి, వాళ్ళ యొక్క క్షేమ సమాచారం గురించి, కుటుంబం గురించి, అన్నిటి గురించి ముందు అడిగి ఆ తర్వాత ఏ పని ఉందో ఆ పని గురించి మాట్లాడడం అనేది సభ్యత అని అనిపించుకుంటుంది అంటారు పెద్దలు. అంతే తప్ప
వచ్చావా, నీకు ఈ పని కావాలా, చేసేసా బయలుదేరు అని అంటే అది కొంత ఇబ్బందిగా ఉంటుంది అవతల వ్యక్తికి. అలాగే ఇద్దరి మధ్య ఒక ఆత్మీయమైన సంబంధం కూడా అంతగా పెరగదు. అదే ఈ కుశల ప్రశ్నలతోటి ఆరంభమైతే ఇద్దరి మధ్య అనుబంధం లేక ఒక విషయం అది అంతంలో చాలా ఫలదాయకంగా ఉంటుంది, సందర్భానికి తగినటువంటి విధంగా ఉంటుంది. అలాగే ఒక ఆత్మీయ భావన వారి మధ్య మొదలవుతుంది కాబట్టి ఆ చేసేటటువంటి పని కూడా బాగా జరుగుతుంది అని చెప్తారు పెద్దలు. ఇక్కడ నారదుడు పర్వతుడు వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది ఏముందండి, వాళ్ళకేమన్నా మనలాగా మానవ శరీరం ఉన్నదా, బీపీలు షుగర్లు ఏమన్నా వస్తాయా? కానీ సందర్భానికి తగినటువంటి విధంగా ప్రవర్తించడం అనేటటువంటిది పెద్దల దగ్గర నుంచి మనం చూసి నేర్చుకోవచ్చు. అలా నేర్చుకోవడానికే ఇక్కడ ఇగో ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన అడిగారట ఆరోగ్యం అంతా బాగుందారని. ఇక నారదుడు చెప్తూ ఉన్నాడు. నారద ఉవాచ ఆవయో కుశలంతేవ సర్వత్రగతమీశ్వర లోకే చ మఘవన్ కృత్సనే నృపాః కుశలినో విభో. నారదుడు అంటూ ఉన్నాడు, దేవేంద్ర మేమిద్దరం కూడా క్షేమంగానే ఉన్నాం, అన్ని విషయాల్లోనూ కూడా కుశలమే ఉన్నది, మా ఇద్దరికి ఏ ఇబ్బంది లేదు, ఆరోగ్యము అంతా కూడా బాగుంది. అలాగే హే మఘవన్, ఇంద్రుడి సంబుద్ధది, ఇంద్రుడిని సంబోధించేటటువంటి పదం. ఓ ఇంద్ర, భూలోకంలో మహారాజులంతా కూడా క్షేమంగా ఉన్నారయ్యా అని చెప్పాడట నారదుడు. ఆ పైన ఇంద్రుడు ఇంకో మాట అంటూ ఉన్నాడు. బృహదస్వ ఉవాచ నారదస్య వచ శ్రుత్వా పప్రచ్ఛ బలవృత్రః ధర్మజ్ఞాః పృథివీపాలాః త్యక్త జీవితయోధినః శస్త్రేణ నిధనం కాలే ఏ గచ్చంత్యపరాంముఖాః అయం లోకః అక్షయస్తేషాం యథైవ మమ కామధుక్. బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నారు ధర్మరాజుకి. నారద మహర్షి ఇలా అనేటప్పటికీ మేము క్షేమం, లోకంలో రాజులంతా కూడా క్షేమంగా ఉన్నారు అనేటప్పటికీ ఇంద్రుడు ప్రశ్నించాడట నారదుడిని. నారద, యుద్ధం చేస్తూ మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ధర్మజ్ఞులైనటువంటి రాజులు, అధర్మంగా యుద్ధం చేసి మరణిస్తే అది వేరే, ధర్మంగా ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తూ యుద్ధంలో పాల్గొని మరణిస్తారో అటువంటి మరణం సంభవిస్తూ ఉన్నప్పుడు, అంటే ఎదురుగా శత్రువుకి చిక్కిపోయాం అని తెలిసి ఇక ఆ శత్రువు మనల్ని చంపేస్తాడు అనేటువంటి నిశ్చయం వచ్చిన తర్వాత పారిపోవడానికి ఒక అవకాశం ఉన్నప్పటికీ పారిపోకుండా ఆ కాస్త సమయాన్ని కూడా శత్రువుని చంపడానికో భయపెట్టడానికో యుద్ధానికో ఎవరైతే వినియోగిస్తారో అటువంటి వారు, అంటే మరణం సంప్రాప్తమైనా కూడా వెన్ను చూపి వెనక్కి తిరిగి పారిపోక ధైర్యంతో యుద్ధం చేసేటటువంటి వారు వీరులు అనబడతారు. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాలాగా ఈ స్వర్గంలో సుఖంగా నివసిస్తూ ఉంటారయ్యా, శాశ్వతంగా ఉంటారు వాళ్ళు ఇక్కడే అని చెప్పి అని. క్వనుతే క్షత్రియా శూరాః నహి పశ్యామి తానహం ఆగచ్చతో మహీపాలాన్ దయితాన్ అతిథీన్ మమ ఏవ ముక్తస్తు శక్రేణ నారదః ప్రత్యభాషత. పరివ్రాడ్ యోగయుక్తశ్చ
యుద్ధే చాభిముఖే హత అని అంటుంది ధర్మశాస్త్రం. ఎవరైతే యోగంతో సన్యాస ధర్మాన్ని ఆచరిస్తూ చివరికి యోగేనాంత్యే తనుత్యజాం అన్నట్లుగా చివరిలో అంతంలో యోగంతో ప్రాణ వియోగాన్ని పొంది ఉన్నారో, అలాగే యుద్ధే చ అభిముఖే హతః, యుద్ధంలో శత్రువుకి అభిముఖంగా ఉండి మరణాన్ని ఎవరైతే పొందారో, పారిపోతున్నప్పుడు వాడు కొడితే వీడికి ఏం స్వర్గం రాదు, ఎదురుగా ఉన్నప్పుడు శత్రువు చంపుతూ ఉంటే కూడా ఆనందంతో నేను వీరస్వర్గాన్ని పొందుతాను అన్న నిశ్చయంతో యుద్ధం చేస్తూ మరణించినటువంటి వాడు, వీళ్ళిద్దరూ కూడా మహాత్ములు మహానుభావులు అని చెప్పారు. అలా యుద్ధంలో వెన్నుచూపక మరణించినటువంటి వాళ్ళు, అంటే అంతటి పరాక్రమం కలిగినటువంటి క్షత్రియులు ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదయ్యా అంటున్నాడు నారదుడు తోటి ఇంద్రుడు. ఎవరూ కనిపించట్లా, ఏమయ్యారో? ఇక అతిథులుగా వచ్చినటువంటి వారు, అటువంటి వారు ఈ లోకంలో సుఖంగా ఉంటారని చెప్పానే, కానీ ఇప్పుడు అటువంటి శూరులు ఎవరూ రావట్లేదు, ఏమిటో కొంతకాలం నుంచి అని చెప్పి ఏం జరిగిందో, ఎందుకు యుద్ధాలు జరగట్లేదో, లేక ఎందుకు ఎవరు అటువంటి శూరులు స్వర్గానికి రావట్లేదో ఆ కారణం తెలుసుకుందాము అని ఇంద్రుడు నారదుడితోటి అన్నాడు. అనేటప్పటికీ ఇక నారదుడు దానికి కారణాన్ని వివరిస్తూ ఉన్నాడు, ఇంద్రుడితోటి చెప్తూ ఉన్నాడు. ఇంద్రుడితో ఏం చెప్పాడో, ఆ చెప్పినప్పుడు ఎవరు విన్నారో, ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా చక్కగా మనందరం పారాయణ చేసుకుంటూ యుద్ధే చాభిముఖే హతః అన్నప్పుడు కూడా, ఒకప్పుడు అంటే యుద్ధాల కాలం, రాజులు వాళ్ళ యొక్క కొట్లాటలు, మరణాలు, స్వర్గాలు ఇవన్నీ. మానవ జీవితం కూడా యుద్ధమే. ఈ యుద్ధంలో కూడా ఎదురొడ్డి నిలిచి విధికి ఎదురు పడి నువ్వా నేనా తేల్చుకుందాందా అని ధైర్యంతో జీవనం కొనసాగిస్తే వచ్చిన చిన్న చిన్న కష్టాలన్నీ కూడా పెద్ద గాలికి ఎండుటాకులు ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోయి స్వర్గంలో ఉన్నంత సుఖం మానవ జీవితంలో పొందవచ్చు. వీర స్వర్గంలో ఎన్ని సుఖాలు ఉంటాయో మానవలోకంలో అన్ని సుఖాలు పొందవచ్చు, అంత అభివృద్ధిని సాధించవచ్చు. ఈ మానవ జీవితం అనేటటువంటి యుద్ధంలో నేను పాల్గొనలేను అని చిన్న చిన్న కష్టాలకి భయపడి వెనుదిరిగితే ఆ పైన ఆ తర్వాత రోజు నుంచి మన చరిత్ర అనేటటువంటి పుస్తకంలో రాయడానికి పేజీలు అవసరం లేకుండా పోతుంది. మనం కష్టపడ్డాం, ఎదిరించడం, విధికి ఎదురొడ్డి నిలబడ్డాం, ఏం జరుగుతుందో చూస్తాను అని అనుకోవడం అనే మానసిక ధైర్యాన్ని పొందితే, ఇంద్రుడు చెప్పినట్టు వాళ్ళు వేరే స్వర్గంలో ఉంటే ఆనాటి కాలం వారు ఆ భారతంలో, ఈ భారతంలో మనందరం కూడా అత్యద్భుతమైనటువంటి స్వర్గ సుఖములని ఇక్కడే పొందగలం. అటువంటి విధంగా మానవ జీవితంలోని యుద్ధంలో మనందరినీ కూడా సంసిద్ధుల్ని చేయమని పరమాత్మని ప్రార్థిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా విదర్భ దేశాధిపతి అయినటువంటి భీమ మహారాజు తన కుమార్తె అయినటువంటి దమయంతి స్వయంవరాన్ని ఏ విధంగా చేయబోతున్నారు, అందులో జరిగినటువంటి సంఘటనలన్నిటినీ కూడా మనం చక్కగా సధర్మశాస్త్రంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక యథావిధిగా అందులో భాగంగా మహాభారత అంతర్గత వనపర్వంలో 54వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
అథ చతుష్పంచాశత్తమోऽధ్యాయः అథ చతుష్పంచాశత్తమోऽధ్యాయः బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ దమయంతి తు తచ్ఛ్రుత్వా దమయంతి తు తచ్ఛ్రుత్వా వచో హంసస్య భారత వచో హంసస్య భారత తతః ప్రభృతి నస్వస్థా తతః ప్రభృతి నస్వస్థ నలం ప్రతి బభూవస నలం ప్రతి బభూవస తతశ్చింతాపరాదీనా తశ్చింతాపరాదీనా వివర్ణవదనా కృశా వివర్ణవదనా కృశా బభూవదమగంతి తు బభూవదమయంతి తు నిశ్వాస పరమా తదా నిశ్వాస పరమాత ఊర్ధ్వదృష్టిర్ధ్యానపర ఊర్ధ్వదృష్టిర్ధ్యానపర బభూవోన్మత్తదర్శన బభూవోన్మత్తదర్శన పాండువర్ణాక్షణేనాథ పాండువర్ణాక్షణేనాథ పృచ్ఛజావిష్టచేతన పృచ్ఛయావిష్టచేతన నశయ్యాసన భోగేషు నశయ్యాసన భోగేషు రతిం విందతి కర్హిచిత్ రతిం విందతి గర్హిచిత్ ననక్తం నదివాసేతే ననక్తం నదివాసేతే ఆహేతి రుదతి పునః హాహేతి రుదతి పునః కామస్వస్థాన్ తదాకారాం తామస్వస్థాం తదాకారం సఖ్యస్తాజజ్ఞురింగితైః సఖ్యస్థాజజ్ఞురింగితైః తతో విదర్భపతగే తతో విదర్భపతయే దమగంత్యాः సఖీ జనః గమయంత్యాः సఖీగణः న్యవేదగత్తామస్వస్థాం న్యవేదయత్తామస్వస్థా దమగంతీం నరేశ్వరే గమయంతీం నరేశ్వరే తచ్ఛ్రుత్వా నృపతిర్భీమः తచ్ఛ్రుత్వా నృపతిర్భీమः దమగంతీం సఖీగణాత్ గమయంతీం సఖీగణాత్ చింతయామాస తత్కార్యం చింతయామాస తత్కార్యం సుమహత్స్వాం సుతాం ప్రతి సుమహత్స్వాం సుతాం ప్రతి కిమర్థం దుహితామేద్య కిమర్థం దుహితామేద్య నాతి స్వస్థేవ లక్ష్యతే నాతి స్వస్థేవ లక్ష్యతే ససమీక్ష్య మహీపాలః ససమీక్ష్య మహీపాలః స్వాం సుతాం ప్రాప్త యౌవనాం స్వాం సుతాం ప్రాప్త యౌవనాం అపశ్యదాత్మనా కార్యం అపశ్యదాత్మనా కార్యం దమగంత్యా స్వయంవరం దమయంత్యా స్వయంవరం ససన్నిమంత్రయామాస ససన్నిమంత్రయామాస మహీపాలాన్ విశాపతిః మహీపాలాన్ విశాంపతిః ఏషోనుభూయతాం వీరాः ఏషోనుభూయతాం వీరాः స్వయంవర ఇతి ప్రభో స్వయంవర ఇది ప్రభో శ్రుత్వా తు పార్థివాः సర్వే శ్రుత్వా తు పార్థివాः సర్వే దమగంత్యా స్వయంవరం దమయంత్యా స్వయంవరం అభిజగ్ముస్తతో భీమం అభిజగ్ముస్తతో భీమం రాజానో భీమశాసనాత్ రాజానో భీమశాసనాత్ హస్త్యశ్వరథ ఘోషేణ హస్త్యశ్వరథ ఘోషేణ పూరగంతో వసుంధరా పూరయంతో వసుంధరా విచిత్రమాల్యాభరణైః విచిత్రమాల్యాభరణైః బలైర్దృశ్యైः స్వలంకృతైః బలైర్దృశ్యైస్వలంకృతైః తేషాం భీమో మహాబాహుః తేషాం భీమో మహాబాహుః పార్థివానాం మహాత్మనాం పార్థివానాం మహాత్మనాం యథార్హమకరోత్ పూజాం యథార్హమకరోత్ పూజాం దేవ సంస్తత్ర పూజితాః దేవ సంస్తత్ర పూజితాః ఏతస్మిన్నేవ కాలే తు ఏతస్మిన్నేవ కాలే తు సురానాం
సురాణామృషి సప్తమౌ పురాణామృషి సప్తమౌ అటమానౌ మహాత్మానౌ అటమానౌ మహాత్మానౌ ఇంద్రలోకమితో గతౌ ఇంద్రలోకమితో గతౌ నారదః పర్వతశ్చైవ నారదః పర్వతశ్చైవ మహాప్రాజ్ఞౌ మహావ్రతౌ మహాప్రాజ్ఞౌ మహావ్రతౌ దేవరాజస్య భవనం దేవరాజస్య భవనం వివిశాతే సుపూజితౌ వివిశాతే సుపూజితౌ తావర్చగిత్వా మఘవా తావర్చయిత్వా మఘవాః తతః కుశలమవ్యయం తతః కుశలమవ్యయం పప్రచ్ఛానామయం చాపి అప్రచ్ఛనామయం చాపి తయోః సర్వగతం విభుః తయోః సర్వగతం విభుః నారద ఉవాచ నారద ఉవాచ ఆవయోః కుశలం దేవ ఆవయోః కుశలం దేవ సర్వత్ర గతమీశ్వర సర్వత్ర గతమీశ్వర లోకే చ మఘవన్ కృత్స్నే లోకే చ మఘవన్ కృత్స్నే నృపాః కుశలినో విభో నృపాః కుశలినో విభో బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ నారదస్య వచః శ్రుత్వా నారదస్య వచః శ్రుత్వా పప్రచ్ఛ బలవృత్రః ప్రచ్ఛ బలవృత్రః ధర్మజ్ఞాః పృథివీపాలాః ధర్మజ్ఞాః పృథివీపాలాః త్యక్తజీవితయోధినః త్యక్తజీవితయోధినః శస్త్రేణ నిధనం కాలే శస్త్రేణ నిధనం కాలే ఏ గచ్చన్త్యపరాం ముఖాః ఏ గచ్చన్త్యపరాన్ముఖాః అయం లోకోక్షయంస్తేషాం అయం లోకోక్షయస్తేషాం యథైవ మమ కామధుక్ యథైవ మమ కామధుక్ వనుతే క్షత్రియాః శూరాః వనుతే క్షత్రియాః శూరాః నహి పశ్యామి తానహం నహి పశ్యామి తానహం ఆగచ్చతో మహీపాలాన్ ఆగచ్చతో మహీపాలాన్ దయితానతిథీన్ మమ దయితానతిథీన్ మమ ఏవ ముక్తస్తు శక్రేణ ఏవ ముక్తస్తు శక్రేణ నారదః ప్రత్యభాషత నారదః ప్రత్యభాషత. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనాన్ని చేయబోతూ ఉన్నారు. ఏకాదశి వ్రతం త్రిదిన సాధ్యం అని చెప్తుంది ధర్మశాస్త్రం. అంటే దశమి రోజు రాత్రి నుంచి మొదలుపెట్టి ఏకాదశి రోజు అంతా చేసి ద్వాదశి రోజు కూడా ధర్మాలతోటి ఉండడం అనేదే ఏకాదశి వ్రతం యొక్క స్వరూపం. అంటే దశమి రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చక్కగా దంతధావనం చేసుకుని ఇక ఆ పైన ఏమీ స్వీకరించకుండా పరమాత్మనామస్మరణ చేస్తూ ఉండాలి అని చెప్పారు. ఏకాదశి ఉదయాన్నే లేచిన తర్వాత ఇక సంకల్పము, ఆయన గురించి స్తోత్ర పారాయణము ఇత్యాదులు, పూజ, వ్రతము, హోమము ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత చేసుకోవడం. ద్వాదశి రోజు ఉదయాన్నే స్వామివారికి మళ్ళీ పూజ చేసుకుని ఒకరికి అన్నదానం చేసి మనం భోజనం చేయడం. ఇది ఏకాదశి వ్రత స్వరూపం. అందులో దశమి రోజు సాయంత్రం నుంచే నామస్మరణ చేయమని చెప్పారు. ఆ ధర్మాన్ని మనందరం కూడా అనుసరిస్తూ వారితో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సురుని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద
శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద కోటి జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల జలాక్ష గోవింద అమిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాధీరస్థ గోవింద విరోధి వర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వత్స కవచధర గోవింద వైజయంతిమాల గోవింద పటికసురవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత భక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద అఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకులవాడ గోవింద 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 శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో స్వామిని ప్రార్థించుతూ సకల లోకములు సుభక్షంగా ఉండాలని, సర్వలోక శాంతిని మనందరం కూడా కోరుకుంటూ మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్య ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.